హృదయాన్ని కఠినపరుచుకోవటం ఆరంభిస్తే ఏమైంది? చదవండి అక్కడ 14వ వచనంలో చివరి 2వ లైను. హృదయాన్ని కఠినపరుచుకోకూడదు దేవుని బిడ్డలారా. ఒక దేవుని బిడ్డగా ఎప్పుడు కూడా ఆయన మాట వినడమే నీకు ఆశీర్వాదం. ఒక దేవుని బిడ్డగా ఎప్పుడు ఆయన మాటకు విధేయత చూపించడమే నీకు ఆశీర్వాదం. ఒక దేవుని బిడ్డగా ఆ మాటల్ని అర్థం చేసుకొని వాటికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకోవటమే ఆశీర్వాదము. కానీ హృదయాన్ని కఠినపరుచుకొని ఇదిగో ఈ మాట నా కోసమే చెప్పాడు, ఈ మాట నా గురించే చెప్పాడని దేవుని వాక్యాన్ని వక్రీకరించుకొని హృదయాన్ని కఠినపరుచుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నా, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నా, ప్రభు నిన్ను గర్దిస్తున్నా ఆ మాటకు విధేయత చూపించకపోతే నీ హృదయ కఠినత్వాన్ని బట్టి నీ మార్గం కీడులోకి వెళ్ళిపోతుంది. ఈరోజు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించిన, ఎన్నిసార్లు దేవుడు బుద్ధి చెప్పిన వారు దేవునికి విధేయులు కాలేకపోతున్నారు. వారి మనసులో ఉన్న కఠినత్వాన్ని, వారి మనసులో ఉన్నటువంటి చెడుని, వారి ఆలోచనలో ఉన్నటువంటి పాపాన్ని వారు వెంబడిస్తూ దేవునికి కోపాన్ని రేపుతున్నారు. అందుకనే సామెతల గ్రంథంలోనే 29వ అధ్యాయం అనుకుంటా ఇక్కడే రాయబడి ఉంది. మొదటి వచనంలోనే చదువుదాం ఒకసారి. ఒక మనిషిని దేవుడు గద్దిస్తాడు, 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 గద్దిస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త, నువ్వు తప్పిపోతున్నావు, జాగ్రత్త. నువ్వు బాప్తిస్మం పొంది తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. నువ్వు రక్షణ పొంది దారి తప్పుతున్నావు, జాగ్రత్త. నువ్వు ప్రార్థనకి వెళ్తూ నటిస్తున్నావు, జాగ్రత్త. నువ్వు మందిరానికి వెళ్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు, జాగ్రత్త. అబద్ధాలు ఆడుతున్నావు, జాగ్రత్త. దొంగతనాలు చేస్తున్నావు, జాగ్రత్త. దేవుని నామానికి అవమానం చేస్తున్నావని ఆయన ఎన్నో సార్లు నేను గద్దిస్తున్నాడు. ఎట్లాగా అంటే వాక్యము ద్వారా. వినిన వాక్యం విడిపోతుంది. ఆ వినే వాక్యం దేవునిది. వింటున్నాం, వదిలేస్తున్నాం, వింటున్నాం, వదిలేస్తున్నాం. అందుకే నేను మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు నేను నిన్ను గద్దించిన, ఎన్నిసార్లు నేను నిన్ను హెచ్చరించిన, సమర్థించుకుంటూ సరి చేసుకుంటూ నేను కరెక్ట్ అనుకుంటున్నావు, కానీ దేవుని ఎదుట లోపడలేని స్థితి వస్తుంది. హెచ్చరిస్తున్నాడు ఆయన, కఠినపరుచుకోవద్దు నీ హృదయాన్ని, మరి తిరిగి లేకుండా పడిపోతావు, జాగ్రత్త అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడు భయపడటం అంటే ఏంటో తెలుసా? గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని దేవుడు రాజుగా చేయడం మనకు తెలుసు. రాజుగా చేశాడు కదా. గొర్రెల దొడ్లో దావీదు ఉంటే రాజుగా చేశాడు కదండి. రాజు అయిన తర్వాత తన మనస్తత్వాన్ని బట్టి ఒక చిన్న పొరపాటు జరిగింది. అది కప్పిపెట్టుకున్నాడు. ఎవరికి కనిపించకూడదు, ఎవరికి తెలియకూడదు అని కూడా. మనం ఎన్ని తప్పులు చేసినా మనుషుల దగ్గర దాయగలరు, కానీ దేవుడి దగ్గర దాయగలమా చెప్పండి? మనం చాలా తప్పులు చేస్తుంటాం, వారికి తెలియకూడదు, వీరికి తెలియకూడదు అని. సరే, మనుషులు తెలియకూడదని నువ్వు జాగ్రత్త పడుతున్నావు, తప్పు లేదు. నువ్వు నమ్మిన దేవుడికి తెలియకుండా నువ్వు దాయగలవా నీ తప్పుని? నీ పాపాన్ని మూసేసుకోగలవా? అది సాధ్యం కాదు. దావీదు పొరపాటు చేశాడు, కానీ ఎవరికి తెలియదులేని మౌనంగా ఉన్నాడు. ఒకరోజు నా దేవుడు సేవకుణ్ణి పంపించాడు. ఎక్కడికి? నాతాను అనే ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు మంచి భక్తిపరుడు. జరిగింది పొరపాటు, తన జీవితంలో జరిగింది పొరపాటు. ఆ పొరపాటుని ఒప్పుకోకుండా అలా కప్పిపెట్టాడు, విడిచిపెట్టకుండా అలా మౌనంగా ఉండిపోయాడు. నాతాను వెళ్ళి చెప్పవలసిన విధానంలో ఒక ఉపమాన రూపంలో అతని తప్పు అతను గుర్తించే విధంగా చెప్పడం జరిగింది. ఏం చేశాడో తెలుసా? దావీదు వెంటనే మోకాల మీదకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. గడగడ గడగడగా ఉనికిపోతున్నాడు. ఆ రోజు ప్రార్థన చేసే ఆ టైంలో రాజుగా ఉన్నాడు దావీదు. హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో లేడు ఆయన, దేశాన్ని రాజు. గడగడ గడగడ ఉనికిపోతున్నాడు. నువ్వు తప్పు చేసావు అంటే, నువ్వు తప్పు చేసావు, దేవుడు ఎదుట నువ్వు తప్పు చేసావు దావీదు. ఒక వ్యక్తి చనిపోవడానికి నువ్వు కారణమయ్యావు, ఒక కుటుంబం పాడైపోవడానికి నువ్వు కారణమయ్యావు. అది నువ్వు ఒప్పుకోలేదు. ఇదిగో దేవుడు నన్ను పంపించాడు, నువ్వు తప్పు చేసావు అని హెచ్చరిస్తే రాజు అయినటువంటి వాడే మోకాల మీదకి వచ్చి వణికిపోయి కన్నీటితో ప్రార్థన చేసాడే. ఈరోజు మనం అలా చేయగలుగుతున్నామా? దేవుడిని హెచ్చరిస్తుంటే మన హృదయం కఠినమైపోతుంది.
కఠినత్వం ద్వారా మనం ఆశ్రయించబడాల్సిన మార్గం కాకుండా నష్టం కలిగే మార్గంలోకి దుష్టుడు నడిపిస్తున్నాడు. కఠినత్వం మనకు ఆశీర్వాదం కానే కాదు. కఠినత్వం మనకు ఆశీర్వాదం కానే కాదు. మన హృదయం ఎప్పుడు కూడా వాక్యానికి ఎలా ఉండాలంటే పదునైన నేలలా మార్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడే పొలంలో విత్తనాలు వేస్తున్నారమ్మా? విత్తనాలు ఎట్లేదా వేస్తున్నారా? మరి అలాగే ఉన్నటువంటి నేలలో విత్తనాలు వేస్తున్నారా? ఆ నేలను పదునుగా మార్చి విత్తనాలు వేస్తున్నారా? మీరే చెప్పండి. ఆ పత్తి విత్తనాలు ఎలా వేస్తున్నారు? పొలంలో దున్నకుండా పొలాన్ని, ఆ నేలనేమి కదిలించకుండా వర్షం పడగానే పోయి విత్తనాలు వేసుకుంటా ఉన్నారా? లేదు. వర్షం పడగానే ఆ నేలని పదునుగా మారుస్తున్నారు. 1-4 సార్లు దున్నుతారు. అరే నేల పదునైందిరా అన్నప్పుడే సాళ్ళగా వేసి అప్పుడు ఆ పొలంలో విత్తనాలు వేస్తారు. హల్లెలూయా. అలా వేసిన విత్తనమే ఫలించింది. దేవుని స్తోత్రం. అంటే నీ హృదయం పదునుగా ఉండాలా. దేవుని మాటలు, దేవుని వాక్యం ఒక విత్తనంలాగా నీ హృదయంలో ఫలించి నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్పు చెందాలంటే నీ హృదయం అనే నేల ఎప్పుడు పదునైనదిగా మారాలి. కఠినంగా మార్చుకోకూడదు. దేవుడు నీతో ఎలా మాట్లాడినా, దేవుడు ఏ విధంగా నీతో మాట్లాడుతున్నా ఆ విత్తనాలు ఎక్కడ పడాలంటే నీ హృదయంలో, నా హృదయంలో పడాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు, నువ్వు తప్పు చేసావు, సరి చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు, నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు, మాట మార్చుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు, నువ్వు మందిరానికి ఎంతో సరిగా ఉండట్లేదు, జాగ్రత్త, నీ సాక్ష్యం, నీ జీవితం అని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే మన హృదయం కఠినంగా ఉన్నంత కాలం ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నాము అని అర్థం. దేవుని యొక్క క్షేమానికి దూరంగా ఉంటున్నాము అని అర్థం. బైబిల్లో దేవుని బిడ్డలారా చూడండి, ఒక మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోకి వచ్చి అక్కడ ఆ సంఘానికి పత్రిక రాసినటువంటి గ్రంథకర్త ఒక జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా, దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా వారు వారి హృదయాన్ని కఠినపరుచుకోవడం వల్ల దేవునికి కోపాన్ని రేపి వారు ఏమి కోల్పోయారో ఆ దేవుడు అక్కడ వివరంగా చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి కొంచెం నిదానంగా చదవండి, అర్థం చేసుకుంటూ. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను ఏమంటున్నాడు? కఠినపరుచుకోవద్దు అని చెప్తున్నాడు. ఎట్లా పరుచుకోకూడదు? కొద్దిమంది చూడండి, మాటలు చాలా కఠినంగా మాట్లాడతారు. కొద్దిమంది చూడండి, నిర్దాక్షిణంగా దేవుని మందిరాన్ని మానుకుంటారు. కఠినంగా, నిర్దాక్షిణంగా హృదయాన్ని కఠినపరుచుకోరు. వారు ప్రార్థన మానుకునేంత పరిస్థితులు ఏముండవు, కానీ హృదయాన్ని కఠినపరుచుకొని మరి దేవునికి దూరం అయిపోతారు. ఈరోజు మీరు ఆలోచన చేస్తున్నారా? దుష్టుడు మనలోకి కఠినత్వాన్ని తీసుకొస్తే దేవునికి ఎంత దూరం అయిపోతాము. అందుకనే పూర్వకాలంలో ఇశ్రాయేలీయుల మధ్యన జరిగిన ఒక సంభవాన్ని దేవుడు ఈనాడు నా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల, ఆ శబ్దం అంటే ఆయన మాట. ఈ రోజు మీరు ఆయన మాట విన్నారు, విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించిన వారి వలె మీ హృదయాలను కఠినపరుచుకోవాకండి. ఎందుకు? ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుడి మాట విన్నారు. దేవుడు ఎలా ఉండాలో వారికి బోధించాడు. దేవుడు ఎలా మాట్లాడాలో వారికి బోధించాడు. దేవుడు మాట్లాడే కొలది, దేవుని మాట వినే కొలది వారి హృదయం ఎలా మారిందంటే కఠినంగా మారిపోయింది. కఠినంగా వారి హృదయాన్ని మార్చుకుంటుంటే దేవునికి కోపం వస్తుంది వారి మీద. దేవునికి కోపం వస్తుంది. చూడండి 9వ వచనంలో, 40 సంవత్సరాలు నా కార్యాలను చూచారు వారు. ఎన్ని సంవత్సరాలు? వారికి దేవుడు మేలు చేయకుండా లేడు కదండి. వారి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు దేవుడు వారిని.
అరణ్యంలో మన్నాని తినిపించాడు, బండ నుంచి నీళ్లు ఇచ్చి వారికి దాహాన్ని తీర్చాడు, మాంసం తినాలంటే మాంసాన్ని ఇచ్చాడు, వారి వస్త్రాలు నలగలేదట, చెప్పులు అరిగిపోలేదట. దేవుని బిడ్డలారా, వారి జీవితం చాలా సుఖవంతమైన జీవితం. ఎందుకంటే దేవుడు 40 సంవత్సరాలు వారికి మేలునే చేస్తా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితంలో మేలునే చేస్తా వచ్చాడు. నీ పితరులను పరీక్షించి శోధించి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడు తమ హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పారు. అంటే దేవుడు చెప్తున్నాడు, ఆ రోజు ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఆ బిడ్డలను నేను నడిపించాను, 40 సంవత్సరాలు నేను వారిని కాపాడాను, 40 సంవత్సరాలు వారికి మేలు చేస్తూ వచ్చాను, వారికి అవసరాలన్నీ తీరుస్తూ వచ్చాను, వారు ఊహించని కార్యాలు చేస్తూ వచ్చాను, వారి జీవితంలో నేను చేసింది ప్రతిదీ మేలే. అయితే నేను వారికి బోధ చేశాను, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేను వారికి బోధ చేస్తే వారు నా ఆశ్చర్య కార్యాలన్నింటినీ, నేను చేసిన మేలులన్నింటిని అనుభవిస్తూ నేను చేసిన బోధన బట్టి కఠినంగా మారిపోయారు. అంటే ఈరోజు మనుషులకి ఎలా ఉందంటే, దేవుడేమో మేలులు చేయాలి, హల్లెలూయా, దేవుడేం చేయాలి? మేలులు చేయాలి, అడిగిందల్లా చేయాలి, ఆశించిందల్లా చేయాలి, అన్నీ చేయాలి. కానీ మేము మారం, మేముగానే ఉంటాం. మరి దేవుని కోపం రాదా అండి? దేవుని కోపం రాదా? మేలులు చేస్తున్నటువంటి దేవుడు నీ జీవితం ఒకసారి ఆలోచించి, ఎన్ని మేలులు నీ జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. నువ్వు అనుకోని నిరాశపడిన సందర్భాలు ఎన్నో, జరిగిందో జరగదో అని ఏదో ఒక దాని గురించి దిగులు పడిన సందర్భాలు ఎన్నో. అలాంటి వాటిని కూడా మన జీవితంలో ఆయన చేస్తా వచ్చాడు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పండి అంటే మైక్ తీసుకొని టకాటక చెప్పగలం ఆయన చేసినటువంటి మేలు. ఆయన మాత్రమే చేసిన మేలు మనం చెప్పగలుగుతాం. మరి అన్ని మేలులు చేసినటువంటి దేవుని మాట ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? అయ్యా మీరు ఇలా ఉండకూడదు, అమ్మా మీరు ఇలా మాట్లాడకూడదు, ఇదిగో మీరు ఇలా ప్రవర్తించకూడదు అని దేవుడు హెచ్చరిస్తుంటే, అదిగో అదిగో నా గురించి చూస్తున్నాడు, చూసావా, నా గురించే మాట్లాడుతాను, గమనించావా? అంటే ఏమవుతుంది? హృదయం కఠినమైపోతుంది, కఠినమైపోతుంది. హృదయం కఠినమైపోతే నువ్వు వాక్యాన్ని తీసుకోలేవు, హృదయం కఠినమైపోతే నువ్వు వాక్యానికి లోబడలేవు, హృదయం కఠినమైపోతే నీ జీవితంలో మార్పు రాదు, హృదయం కఠినమైపోతే దేవునికి కోపం వస్తుంది. దేవుని కోపాన్ని మనం భరించగలమా? అప్పటికి కూడా దేవుడు 40 సంవత్సరాలు టైం ఇచ్చాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు వారికి ఏది కొనుగోలు చేయాల, కానీ వాళ్ళు మాట వినని కారణాన కోపం వచ్చి అన్నాడు కదా, మీకు మాత్రం నా విశ్రాంతిలో పర్మిషన్ లేదు అన్నాడు. వాళ్ళకి, ఎవరికి? ఇశ్రాయేలుకి. విశ్రాంతి అంటే ఈనాటి కాలానికి ఏంటో తెలుసా మనకి? పరలోకము. హల్లెలూయా. ఈనాడున్న మనకేంటిది? పరలోకం. వారిని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు మనకి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తున్నటువంటి మనతో కూడా అదే మాట చెప్తున్నాడు. చదువుదామా 12వ వచనం నుంచి. ఇప్పుడు మనకది, సహోదరులారా జాగ్రత్తగా ఆలకించండి మాట. ఇది మనకు కనుక అదేమో జరిగిన చరిత్ర, ఇప్పుడేమో సంఘంగా దేవుని బిడ్డలుగా ఆయన వెంబడిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలో ఇప్పుడు మనకి బోధిస్తున్నాడు. 12వ వచనం నుంచి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, చూడండి, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండునేమో అని మీరు జాగ్రత్త పడండి. అంటే ఆల్రెడీ మన పితరులు దెబ్బతిన్నారు, ఆయన మాట వినక కఠినంగా వారి హృదయాలు మార్చుకొని, అది నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఈరోజు ఆయన మాట వింటున్నారు కనుక మీ విశ్వాసం జాగ్రత్త, మీ భక్తి జాగ్రత్త, మీ ఆలోచనలు జాగ్రత్త. ఎందుకు అంటే 13వ వచనంలో
నేడు మీరాయన శబ్దము వినిన ఎడలా అని మరలా. ఇదిగో ఆ రోజు వారు ఆయన మాట విని కఠినంగా మారారు. ఈ రోజు ఆయన మాట వింటున్నా నీవు ఎలా తీసుకుంటున్నావు? వాక్యం ఎలా తీసుకుంటున్నావు? కొద్దిమందికి దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఎంత ఇష్టమో కదా, అవి భలే ఇష్టపడతారు. కానీ జాగ్రత్త, నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తాడంటే ఏం పాస్టర్ గారినా, ఏం పాస్టర్ గారినా ఏంటి శిక్షిస్తాడంటేనా? అది కూడా దేవుడు మాటే. నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడనేది కూడా ఆయన మాటే. తప్పు చేస్తే శిక్షిస్తాడనే మాట కూడా ఆయన మాటే. ఈరోజు మీకు అర్థమవుతుందండి, దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలి, నాకు కావాలి. అదే సమయంలో ఆయన వాక్యం చేత మనం సరిచేయబడటం కూడా ఆయనకు కావాలి. దేవుని స్తోత్రం చేద్దామా?